హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ సింధు. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి పర్ఫెక్ట్గా పెసర దోశ ఎలా చేయాలో చూపించబోతున్నాం. దీనికోసం 250 గ్రామ్స్ పెసలను అయితే తీసుకుంటున్నాం. మూంగ్ దాల్ అంటాం కదా, దీన్ని 250 గ్రామ్స్ తీసుకొని దీంట్లో ఒక గుప్పెడన్ని బియ్యం గింజలు యాడ్ చేసేసుకోవాలి. ఈ రెండింటిని నీట్గా 3-4 టైమ్స్ వాష్ చేసుకొని ఓవర్ నైట్ నానబెట్టేసుకోవాలి. దోశలో బియ్యం అనేది ఉంటేనే అది మనకి మంచిగా స్ప్రెడ్ అవుతుంది. అందుకోసం అని చెప్పి ఒక గుప్పెడన్ని బియ్యం గింజలు వేసుకున్నాం. ఇవి ఓవర్ నైట్ నానబెట్టేసుకుంటేనే వీటి వల్ల మనకి ఎక్కువ బెనిఫిట్స్ ఉంటాయి. మిల్లెట్స్ అనేవి 8 to 9 అవర్స్ నానాలి. అప్పుడే మనకి త్వరగా డైజెస్ట్ అయిపోతాయి. అవి తిన్నా మనకి ఎటువంటి హెల్త్ ఇష్యూస్ అనేవి రావు. పెసరలో చాలా ఎక్కువ విటమిన్స్, ప్రోటీన్స్, కాల్షియం అనేవి ఉంటాయి. ఇది డైట్ ఫాలో అయ్యే వాళ్ళు ఎక్కువగా ఈ పెసల్ని యూజ్ చేస్తారు. ఇది కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది, బ్లడ్ ప్రెషర్ని కూడా తగ్గిస్తుంది. మార్నింగ్ కూడా ఒక 3-4 టైమ్స్ వాష్ చేసేసుకోండి. దీన్ని ఇప్పుడు మిక్సీ కప్లో తీసుకొని పిండి పట్టేసుకోవాలి. దీనికోసం 250 గ్రామ్స్ పెసలకి ఒక 2 పచ్చిమిర్చి, 1 స్పూన్ జీలకర్ర, 2 అంగుళాల అల్లం తీసుకోండి. దీంట్లో 1 ఫుల్ స్పూన్ యాడ్ చేసుకోండి. నేను ఒకేసారి కప్పులో పట్టదని 2 సార్లుగా వేసుకున్నాను. ఇవన్నీ యాడ్ చేసేసుకొని మన దోశపిండి కన్సిస్టెన్సీలోకి తెచ్చుకోవాలి. మరీ పలచగా ఉండకూడదు, మరీ అని చెప్పి గట్టిగా కూడా ఉండకూడదు. వీక్లీ వన్స్ తినడానికి ట్రై చేయండి పెసర దోశని. చూడండి, ఈ కన్సిస్టెన్సీలోకి తెచ్చుకోవాలి. ఇప్పుడు దీన్ని ఇన్స్టెంట్గా వేసేసుకోవచ్చు, నానాల్సిన అవసరం ఏం లేదు. ఇప్పుడు పిండి ప్యాన్ హీట్ అయిన తర్వాత హై ఫ్లేమ్లో పెట్టుకొని దోశ వేసుకోవాలి. మనం లైట్గా స్ప్రెడ్ చేసుకోవాలి. గట్టిగా వచ్చేస్తే దోశ అనేది పర్ఫెక్ట్గా రాదు. పైన అంటే మంచిగా వస్తుంది. ఇప్పుడు ఫ్లేమ్ని లో చేసుకోవాలి, ఎందుకంటే మనం వన్ సైడే కుక్ చేస్తాం కాబట్టి ఫ్లేమ్ని లో పెట్టుకుని కుక్ చేసుకోవాలి. దీంట్లో ఆనియన్ వేసుకొని ఆయిల్ వేసేసుకొని కుక్ అయిన తర్వాత సర్వ్ చేసుకోవడమే. చాలా టేస్టీగా ఉంటుంది. మేమైతే వీక్లీ వన్స్ తింటాము. మా పిల్లలకి చాలా ఇష్టము. ఒకసారి మీరు ట్రై చేయండి, చాలా బాగుంటుంది. పర్ఫెక్ట్ పెసర దోశ అయితే రెడీ అయిపోయింది. అల్లం చట్నీలో తింటే చాలా బాగుంటుంది. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.